బీబీసీ తప్పుడు పనులు చేస్తుంది అన్నది మరొకసారి అధికారికంగా ప్రూవ్ అయ్యి చీఫే రాజీనామా చేసే ట్రంప్ పోరాట ఫలితంగా అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా 2021లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసిన బీబీసీ చిక్కుల్లో పడింది. దానికి బాధ్యత వహిస్తూ సోమవారం రాత్రి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డానీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేశారు. చైర్మన్ సబీర్ షా క్షమాపణ చెప్పారు. జడ్జిమెంటల్ ఎర్రర్ అని అంగీకరించారు. ఉన్నతాధికారుల రాజీనామాను ట్రంప్ స్వాగతించారు. ప్రసంగాన్ని మార్చడం ద్వారా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బీబీసీ కుట్ర పన్నిందని ఆరోపించారు. 2021 జనవరి 6వ తేదీన వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ మీద తన మద్దతుదారులు దాడులు చేసిన సందర్భంగా ట్రంప్ సుమారు గంట పాటు ప్రసంగించారు. దీన్ని తన పనోరమా డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసింది. అందులో ఒక భాగంలో క్యాపిటల్ హిల్కు వెళ్తున్నాం, మీతో పాటు నేను అక్కడికి వస్తున్నాం, మనం పోరాడదాం, ఘోరంగా పోరాడదాం అన్నట్టుగా ఉంది. కానీ కత్తిరించిన భాగంలో శాంతియుతంగా ఆందోళనకారులు పోరాడాలని చెప్పినట్టుగా ఉంది. దీని మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఆ ట్రంప్ రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రభుత్వ నిధులతో నడిచే బీబీసీ నుంచి డైరెక్టర్ జనరల్, న్యూస్ చీఫ్ వైదొలగాల్సి వచ్చింది.